ఈ 2 మంత్స్‌లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ కాకపోతే నేనెవరికీ చెప్పుకోలేని సిట్యుయేషన్ అండ్ నాకు చెప్పడానికి ఓకే. ఫోను లేదు, ఏం లేదు. తన హ్మ్. ఇదిలో తన మాయలో ఉన్నాను కాబట్టి ఇంక నేనేం చేయలేకపోయాను. హ్మ్. భరించానంతే. అంటే ఇంటికొచ్చిన సారీ తర్వాత అంటే అడుగుతున్నందుకు సారీ. కాకపోతే అసలు ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్యలో? ఏం జరిగింది అని అనడం కన్నా, ఏం చేశాడు అనడం బెటరేమో. హ్మ్. ఆ! చెప్పండి. అది అసలు ఏం ఆహ్, ఏం చేశాడు? సెక్సువల్‌గా నార్మల్‌గా అంటే ఒక బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తనేం చేయాలి అనేది అలాగా కంటిన్యూ చేశాడు. ఆహ్, చాలా అంటే చాలా ఘోరంగా ఎలా చెప్పాలో మీకు. ఈ పాటికి మీరు అర్థం చేసుకునే ఉంటారు. ఓకే. ఎందుకు అంటే అతను కొంచెం మాయలో పడ్డ వ్యక్తులు ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ లాయర్ ఒక ఆవిడ అండ్ అలాగే ఇద్దరు ముగ్గురు వచ్చి హ్మ్. కేసెస్ పెట్టడం కూడా మీరు చూడటం జరిగింది. వాళ్ళని కూడా కొంచెం సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టాడు, మానసికంగా అండ్ శారీరకంగా ఇబ్బంది పెట్టాడు అనేది వాళ్ళు కూడా మీడియా ముందు అండ్ కంప్లెయింట్ కూడా చేయటం జరిగింది పోలీసులకి. సో, అవును. మీతో అవును. కూడా అదే విధంగా ఉన్నాడా? లేకపోతే ఓకే మిమ్మల్ని తీసుకొచ్చాడు లోక కళ్యాణం కోసమని ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నాడు. అంటే ఆ పర్పస్ కోసమే తీసుకొచ్చాడా? లేకపోతే ఇంకేదైనా ఉద్దేశ్యం ఉండొచ్చు అంటారా? ఆ పర్పసే నేను అనట్లే. సెక్సువల్‌గా ఒకటి ఇంకోటేంటి అంటే కొన్ని కొన్ని పూజలు చేసేవాడు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ మా అన్నని చంపమని కొంతమందికి డబ్బులిచ్చాడు 3,500,000. అవును. నేను అది అది కూడా అడుగుదాం అనుకున్నాను. ఏంటి అసలు ఆ 3.5 లక్షలు అసలు ఎందుకు చంపాలనుకున్నాడు మీ అన్నయ్యని? ఇప్పుడు నన్ను అంటే కేవలం కాపాడడానికి మీకోసమా? మిమ్మల్ని దక్కించుకోవాలన్న ఇదా? లేకపోతే ఏంటి? ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత మిమ్మల్ని బలిస్తాడు అంటూ కొంతమంది, లేదు లోక కళ్యాణం కోసమని అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఇలా అనేకంగా మాట్లాడారు కాబట్టి అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ముఖ్యంగా మీ అన్నయ్యని ఎందుకని చంపాలనుకున్నాడు? ఇప్పుడు నన్ను కాపాడుకుంటూ వచ్చేది నా ఫ్యామిలీ అండ్ మెయిన్ నా బ్రదర్ అన్నమాట. ఇద్దరు బ్రదర్స్. అందులో మా పెద్దన్న చాలా అంటే చాలా మొండోడు. నన్ను వెనక్కి తెచ్చుకో అని చెప్పని వాడి ఇంటికెళ్ళడం, వార్నింగ్ ఇయ్యడం చాలా అంటే చాలా రచ్చ చేశాడు. వాళ్ళ ఊరికి గూడా ఎళ్లి మాట్లాడాడు గూడా. మా చెల్లిని నాకు పంపించకపోతే ఇంక నేను ఎంత గోల చేస్తానో మీకు గూడా అర్థం చేసుకోండి అని చెప్పని గోల చేయడం. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికెళ్ళాడని చెప్పని హ్మ్. అలాగే అడ్డొస్తున్నాడు. తనకి అడ్డొస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళడానికి ఎంత దూరమైనా వెళ్తాడో అని అర్థం చేసుకొని ఒక అతనికి 3,500,000 ఇచ్చి మా అన్నని చంపాలి అనుకుంది. సారీ హ్మ్. అనుకున్నాడు. హ్మ్. ఇంకోటేంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమావాస్య టైంలోనే 2-3 డేస్‌లో అమావాస్య ఉంది అన్నప్పుడు 2, 3 సార్లు నా పూజ చేశాడన్నమాట. ఓకే. ఏం పూజ అసలు? అంటే ఏం పూజ అంటే హవన్‌లాగా తయారు చేసి ఎదురు కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పడం, అవి నేను చెప్పినయి నువ్వు చెప్పు అనడం, ఆ హ్మ్. ఫైర్ చుట్టూ తిరగడం అలాగా. బయటకొచ్చిన తర్వాత నేను కొంతమందితో చెప్పా అన్నమాట. అంటే తెలిసిన వాళ్ళుంటారు గదా! మరీ ఇంత ఫేక్ లేకుండా కొంచెం జెన్యూన్‌గా ఉండేవాళ్ళుంటారు కదా! హ్మ్. అలాగున్న వాళ్ళని అడిగితే ఇలాగ 5 టైమ్స్ గాని, 6 టైమ్స్ గాని అడిగితే నీలో ఉన్న శక్తి అంటే నీలో ఉన్న ఏదైతే ఉందో కన్యత్వం ఇవన్నీ ఉంటాయి కదా! సో, హ్మ్. ఇవన్నీ తనకి వెళ్తయి. కొన్ని శక్తులనేవి తనకొస్తాయి. అందుకే నీ మీద ఇలా చేశాడు అని చెప్పనన్నారనమాట. ఓకే. అంటే ఇక్కడ ఇంకొక విషయం తను ఫస్ట్ కూడా ఫేమ్ అయిందంతా కూడా ఒక టెంపుల్‌లో ఒకే కాలు మీద అతను ధ్యానం చేయటం. అక్కడి నుంచి కూడా ఫేమ్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ తర్వాత హ్మ్. శ్మశానంలో కాలుతున్న ఏదైతే శవం ఉంటుందో దాన్ని తినటం, మాంసాన్ని తినటం అవన్నీ కూడా హ్మ్. నిజమేనా? వాస్తవమేనా? ఎప్పుడైనా మీ ముందు అలా చేశాడా? మాంసం తిన్నాడో లేదో అది సెకండరీ. నాకు తెలీదు కాబట్టి నేను చూడలేదు కాబట్టి. నా ముందైతే ఎప్పుడు తినలే. హ్మ్. మీడియాలో ఏదో వచ్చింది వీడియో అందులో చూసాను. కాళ్ళ ఓకే. మీద నుంచోవడం సాధన అంటే నేనున్న 2 మంత్స్‌లో తనెప్పుడు సాధన చేసింది చూడలేదు. ఎప్పుడు ఒంటి కాళ్ళ మీద నుంచుంది చూడలేదు. ఎప్పుడు హ్మ్. కార్‌లోనే ఉండేవాడు. టెంపుల్స్ దగ్గర పడుకోవడం, లేదా పెట్రోల్ బంక్ దగ్గర పడుకోవడం. ఎవరైనా గెస్ట్ వాళ్ళు అంటే భక్తులు మహారాష్ట్ర సైడ్, నార్త్ సైడ్ అయితే బాగా ఫేమస్ అన్నమాట తిను. హ్మ్. ఎలా అసలు అంటే కారు ఎక్కడెక్కడికెళ్లారు చూస్తే మీరు? సోమనాథ్, గుజరాత్, ఓంకారేశ్వర్, ఉజ్జయిన్, ఒక చిన్న పంజాబ్ క్వెషన్ తీసుకెళ్తున్న వర్షిణి గారు. టైంలో సో, వర్షిణి గారు మీరు అక్కడి నుంచి వచ్చేసాక అంతా కూడా బానే ఉంది. ఇప్పుడు మొత్తం అక్కడి నుంచి అంటే ఆ మైండ్ మొత్తం వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా అఘోరి మీ గురించి డైవర్ట్ అయిపోయి మంచిగా ఒక అమ్మాయి